మన ఇండియాలో యావరేజ్గా ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల మంది బిజినెస్ని స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా వినే ఉంటారు, ప్రతి 100 బిజినెస్ల్లో 90% బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. ఓన్లీ జస్ట్ 10% బిజినెస్ మాత్రమే సక్సెస్ అవుతాయి. కానీ రిమైనింగ్ 90 మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ ఐడియా బాగోక కాదు, వాళ్ళ ప్రొడక్ట్ బాగోక కాదు, లేకపోతే వాళ్ళు లేజీ పీపుల్ అయి కాదు. వాళ్ళలో చాలామంది హార్డ్ వర్క్ చేసే పీపుల్ ఉండి కూడా వాళ్ళ ప్రొడక్ట్ కూడా బాగుండి కూడా ఇప్పుడు మనం చెప్పబోయే ఈ కొన్ని విషయాలు తెలియక బిజినెస్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. హాయ్, మై నేమ్ ఇస్ సాయి కృష్ణ. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా మేము రెగ్యులర్గా చాలామంది పెద్ద బిజినెస్లతో చిన్న బిజినెస్లతో అందరినీ డీల్ చేస్తూ ఉంటాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫెయిల్ అయ్యే బిజినెస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా చాలా కామన్గా ఉంటాయి. ఈ వీడియోలో అసలు మెజారిటీ బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఆల్రెడీ రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెసన్ నెంబర్ 1, నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. చాలామంది ఏమనుకుంటారంటే మన దగ్గర ఒక మంచి ఆలోచన ఉండి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే చాలు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటారు. స్టార్ట్ చేయడం వరకు చేసేయచ్చు. కానీ ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉండి మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే సరిపోదు. ఆ ప్రొడక్ట్ గురించి జనాలకు తెలియాలి. అంటే మీకు ఎలా సేల్ చేయాలో, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి. అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి లైసెన్స్లు కావాలో, ఎలాంటి పర్మిషన్స్ కావాలో ఆ విషయాలు మీకు తెలియాలి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అకౌంట్స్ గురించి కొంచెం తెలియాలి, ఫినాన్స్ గురించి తెలియాలి, బ్యాంక్ లోన్స్ గురించి తెలియాలి. అలాగే మీ బిజినెస్లో వాడే టెక్నాలజీ గురించి, సాఫ్ట్వేర్ గురించి తెలియాలి. ఈ విషయాలు మొత్తం తెలియకపోతే, మీరు కనుక తెలుసుకోకపోతే తెలియకుండానే చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఓన్లీ జస్ట్ ఒక మంచి ఐడియా ఉండి మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోదండి. ఇంకా చాలా సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కావాలి. ఏ బిజినెస్ మ్యాన్ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే బిజినెస్కి సంబంధించి చాలా విషయాల్లో కొంత జ్ఞానం మీకు ఉండాలి. అన్నిట్లో మీరేదో ఎక్స్పర్ట్ అయిపోవాలి, సీఏలు అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి నేను చెప్పట్లా. బట్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయినా సరే మీకు అన్నింటిలో తెలిసి ఉండాలి. యాజ్ ఎ ఓనర్గా అది కానీ మీకు తెలియకపోతే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేద్దామని చూస్తూ ఉంటారు. సో అవి మొత్తంగా మీకు తెలిస్తే మీ బిజినెస్కి ఏది మంచి డెసిషన్సో అవి మీరు తీసుకోగలుగుతారు. చాలామంది ఇలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియక వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తోనే ముందుకు వెళ్ళిపోవడం వల్ల చాలా మిస్టేక్స్ చేస్తూ బిజినెస్ని క్లోజ్ చేసుకుంటారు. మీరు కనుక సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తే దే ఆర్ గుడ్ ఎట్ సేల్స్, దే ఆర్ గుడ్ ఎట్ టెక్నాలజీ, దే ఆర్ గుడ్ ఎట్ టాకింగ్ టు పీపుల్, దే ఆర్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ విత్ ద బ్యాంక్స్, దే ఆర్ గుడ్ ఎట్ డీలింగ్ విత్ ద కస్టమర్స్. సో చాలా స్కిల్స్ కావాలన్నమాట. ఇవి మొత్తం కూడా ఏ స్కూల్లో నేర్పించరు, ఎక్కడ నేర్పించరు. యాజ్ ఎ ఓనర్స్గా మన సొంత డబ్బులు పెట్టి మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనమే నేర్చుకోవాలి. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ బీ రెడీ టు లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. అంతేకాని నేను కొత్త ఏమి నేర్చుకోను, నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను వ్యాపారం చేస్తానంటే అలా కుదరదు అనమాట. బిజినెస్లో మీరు ఎప్పుడు చూడని సిచ్యువేషన్ చాలా ఫేస్ చేస్తారు. సో అందుకే గుర్తుంచుకోండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద లెసన్ నెంబర్ 1. లెసన్ నెంబర్ 2, చూజ్ యువర్ బిజినెస్ స్ట్రక్చర్స్ వైజ్లీ. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు బిజినెస్ని చాలా రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ మీరు ఒక్కళ్ళే మీ సొంత డబ్బులతో స్టార్ట్ చేస్తుంటే దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. 2-3 కలిసి స్టార్ట్ చేస్తుంటే దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. పార్ట్నర్షిప్లోని ఎల్ఎల్పి అని ఇంకొక రకం ఉంటుంది. తర్వాత దాన్ని కంపెనీగా స్టార్ట్ చేయొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందరూ చేసే మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే లైసెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా, పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు కదా అనేసి కొత్తగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సోల్ ప్రొప్రైటర్షిప్ తీసేసుకుంటారు. కానీ ఆ సోల్ ప్రొప్రైటర్షిప్లో అడ్వాంటేజెస్ అని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. ఏంటి సార్ అంటే, మీరు కనుక సోల్ ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేస్తే బిజినెస్, ఒకవేళ మీకు ఫ్యూచర్లో కనుక ఏమైనా నష్టాలు వచ్చినా, మీ బిజినెస్ మీద ఏమైనా కేసులు వేసినా సరే, ఓన్లీ మీ బిజినెస్లో ఉన్న ఆస్తులు మాత్రమే కాదు, మీ సొంత ఆస్తులతో సహా అమ్మి మరీ మీరు కట్టాల్సి వస్తుంది. తర్వాత ట్యాక్స్ దగ్గరకు వద్దాం. మీరు కనుక సోల్ ప్రొప్రైటర్షిప్ తీసుకుంటే ట్యాక్స్లో మీకు ఎట్లాంటి సేవింగ్స్ ఉండదు. ఒక్కసారి మీ ఇన్కమ్ కనుక హై ఎండ్కి రీచ్ అయిపోతే వచ్చే ఇన్కంలో 30% మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. నెక్స్ట్, మీరు పెద్ద పెద్ద బిజినెస్లో డీల్ చేస్తున్నా, లేకపోతే బ్యాంక్స్తో డీల్ చేస్తున్నా సరే, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే మీకు అంత క్రెడిబిలిటీ కూడా మార్కెట్లో ఉండదు. అందుకే మీరు చూసారంటే పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా పార్ట్నర్షిప్స్గా కానీ, ఎల్ఎల్పీస్గా కానీ, కంపెనీస్గా ఉంటారు. సో ఓన్లీ జస్ట్ రిజిస్ట్రేషన్ ఫాస్ట్గా అయిపోతుంది కదా, పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదా అని సోల్ ప్రొప్రైటర్షిప్కి వెళ్ళిపోద్దు. మీ బిజినెస్ అలాంటిది. నేను అలాగని సోల్ ప్రొప్రైటర్షిప్ తప్పని చెప్పట్లా. మీ బిజినెస్ సైజ్ చాలా చిన్నది, చాలా చిన్న బిజినెస్, తప్పులేదు.
అలా కాకుండా మీరు కొన్ని లక్షల్లో కోట్లో బిజినెస్ చేస్తా సోల్ ప్రొప్రైటర్షిప్ చూస్ చేసుకుంటే కనుక దట్ ఈస్ ద రాంగ్ చాయిస్. కావాలంటే ఎల్ఎల్పి స్టార్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ బయట ఎవరితో కలిసి పార్ట్నర్షిప్ చేయాలి లేదనుకోండి, ఇంట్లోనే మీ మదర్, మీ ఫాదర్, మీ స్పౌజ్, మీ వైఫ్, మీ హస్బెండ్, ఇలా లేకపోతే మీ కిడ్స్ వాళ్ళు పెట్టుకునైనా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎల్ఎల్పి అయితే కనుక ఒకవేళ ఎవరైనా కేసు వేసినా సరే మీ మీద, మీ బిజినెస్ తాలూకా అసెట్స్ మాత్రమే మీరు అందులో నుంచి పే చేస్తారు. మీ పర్సనల్ ప్రాపర్టీ, మీ ఫ్యామిలీ ప్రాపర్టీని అసలు ఎవరు టచ్ చేయలేరు. తర్వాత ట్యాక్స్ పరంగా చూసుకుంటే కనుక మీకు కంపెనీస్లో అయితే కొన్ని కంపెనీస్కి 22% ట్యాక్స్ ఉంది, కొన్ని కంపెనీస్కి 25% ట్యాక్స్ ఉంది. సో ఇలా మీకు ట్యాక్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ చాలా ఖర్చుల్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కనుక తెలియకపోతే, ఏది చూస్ చేసుకోవాలో తెలియకపోతే, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ చాలామంది ఉంటారు. అంటే సిఏ, సిఎంఏ అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఇలాంటి బిజినెస్లు కొన్ని వందలు చూసుంటారు. మీరు చేసే బిజినెస్కి ఏదైతే మంచిది, ఏ స్ట్రక్చర్ అయితే బాగుంటుంది అని వాళ్ళు పర్ఫెక్ట్గా సలహా ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఇచ్చే కొంచెం ఫీజు గురించి ఆలోచించి తెలిసి తెలియక గూగుల్లో ఏదో సెర్చ్ చేసి ఎవరో చెప్పారని అలా ఫాలో అయిపోవద్దు. సిఏలు, సిఎంఏలు గవర్నమెంట్ వాళ్ళు అంత ఇన్స్టిట్యూట్ పెట్టి అంతమంది ట్రైనింగ్లు ఇచ్చి ఎందుకు రెడీ చేస్తున్నారు? మన ఇండియాలో అందరూ కూడా మనీ పరంగా మంచి డెసిషన్ తీసుకోవాలనే కదా. సో కాస్త కోస్త వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు గురించి ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. యూజ్ ప్రొఫెషనల్ అడ్వైజర్స్. దిస్ ఈజ్ లెసన్ నెంబర్ 2. లెసన్ నెంబర్ 3, ప్రాఫిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లోస్. చాలామంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్కి 10 లక్షల రూపాయలకి ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేశాను. కస్టమర్ ఒక 2 నెలల తర్వాత డబ్బులు ఇస్తాను సార్ అన్నాడు. హ్యాపీగా ఇచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, మన అకౌంట్స్ బుక్లో మన అకౌంట్ని అడిగామనుకోండి ప్రాఫిట్ ఎంత అని, 10 లక్షలు సార్ అని చెప్తాడు. కానీ వాస్తవానికి 10 లక్షలు అంటే కాదు, ఎందుకంటే చేతిలో ఇంకా మన 10 లక్షలు లేవు. ఆ కస్టమర్ ఏమో 2 నెలల తర్వాత ఇస్తాడు. కానీ మీరు ఈ నెల తాలూకు శాలరీ ఈ నెలలో పే చేసేయాలి, ఈ నెల తాలూకా రెంట్ ఈ నెలలో పే చేసేయాలి, ఈ నెల తాలూకా ఈఎంఐ ఈ నెలలో పే చేసేయాలి, ఇంకా ఈ నెల తాలూకా ఎలక్ట్రిసిటీ బిల్లు, నెట్ బిల్లు, మీ అన్ని బిల్స్ మొత్తం ఈ నెలలో పే చేసేయాలి. కానీ మీకు చేతిలో క్యాష్ మాత్రం 2 మంత్స్ తర్వాత వస్తుంది. ఏం చేస్తారు? ఈలోపు అప్పు తెచ్చి, ఇంట్రెస్ట్ రేట్కి ఎక్కువ రేటుకి అప్పు తెచ్చి, అప్పుతో ఈ ఎక్స్పెన్స్ మొత్తం తీర్చుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ డబ్బులు వచ్చేలోపు ఇంకో కొత్త ఎక్స్పెన్స్లు వస్తూ ఉంటాయి. సో బిజినెస్లో ఎప్పుడూ కూడా ప్రాఫిట్, క్యాష్లో 2 ఈక్వల్ కాదు. చాలామంది ఉట్టి ప్రాఫిట్ని ఒక్కదానే చూసుకుంటూ నా బిజినెస్ అంతా బాగుంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్లో అల్టిమేట్గా క్యాష్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సేల్స్ చేసావు, కస్టమర్స్కి ఎంత అమ్మి పెట్టావు, ఇది కాదు ఇంపార్టెంట్. అల్టిమేట్గా కస్టమర్స్ నీకు ఎంత పే చేశారు, ఫైనల్గా నీ చేతిలో ప్రజెంట్ నీ గల్లపెట్లో ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉంది, నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైనది, ఎందుకంటే ఈ క్యాష్ ఫ్లో గురించి మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా బిజినెస్ల్లో ఈ క్యాష్ ఫ్లో సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల సూపర్ బిజినెస్లు కూడా నిర్దాక్షిణ్యంగా క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా మేము చూసాం. కాబట్టి ప్రాఫిట్ని ఎప్పుడు క్యాష్ ఫ్లో అనుకోవద్దు. అల్టిమేట్గా మీరు ఎవ్రీ మంత్ ఈ నెల ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకుంటూ ఉంటారు కదా, దాంతోపాటు ఈ నెల ఎంత క్యాష్ ఫ్లో వచ్చింది. క్యాష్ ఫ్లోలో 2 ఉంటాయి, క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో. నా చేతిలో ప్రజెంట్ ఎంత ఇన్ఫ్లో ఉంది, నేను ఈ నెల ఎంత బిల్లులు కట్టాలి, 2 మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ కనుక మ్యాచ్ అవ్వకపోతే, అంటే మీకు వచ్చేదానికంటే క్యాష్ కట్టాల్సింది ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా అప్పు తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి లోటుపాట్లు చాలా ఉంటాయి. అందుకే ఓన్లీ ప్రాఫిట్ వైపే చూసుకొని మురిసిపోకుండా క్యాష్లో కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఈ క్యాష్లో గురించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు బిజినెస్లో ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోండి. సార్ అప్పు ఇస్తాము, అప్పు ఇవ్వమని చెప్పట్లా, కాకపోతే మేము మా వెండర్స్కి కట్టుకోవాలి కాబట్టి 15 days 13 days షార్ప్గా పే చేసేయాలి అని క్లియర్ కట్ రూల్స్ పెట్టుకోండి. అంతేగాని కస్టమర్ కోసం కస్టమర్ని సాటిస్ఫై చేద్దామని 2 months 3 months అట్లా టైం ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఈలోపు మీ ఖర్చులు పెరిగిపోతే, మీరు తేవాల్సిన అప్పులు పెరిగిపోతాయి. ఆ మిస్టేక్ ఎప్పుడూ చేయొద్దు. మీ క్యాష్ ఫ్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా వచ్చే నెల నుంచి ఖర్చులు మొత్తం సేల్స్లో నుంచి వచ్చేస్తారని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎలా అయితే మన పర్సనల్ లైఫ్లో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తామో, అలాగే బిజినెస్లో కూడా ₹1 డబ్బులు రాకపోయినా సరే మినిమం 3-4 నెలలు మన బిజినెస్ని రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెన్స్లు మొత్తం మనం పక్కన పెట్టుకోవాలి. అలా కనుక మెయింటైన్ చేస్తే మీకు ఎట్లాంటి క్యాష్ ఫ్లో ఇబ్బందులు రావు. ఈ విషయం తెలియక క్యాష్ ఫ్లో గురించి సరిగ్గా ఆలోచించక చాలామంది బుక్స్లో ప్రాఫిట్ చూసుకొని బిజినెస్ లాభాలు బాగానే ఉన్నాయి కదా అనుకొని రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. క్యాష్ ఫ్లో ఈజ్ ద కింగ్ అల్టిమేట్గా. సో ఫోకస్ ఆన్ దట్. లెసన్ నెంబర్ 4, పే యువర్ సెల్ఫ్ శాలరీ. మీకు మీరు శాలరీ పే చేసుకోండి.
చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖర్చులన్నీ పోగా వచ్చిన డబ్బులు మొత్తం నాయే కదా, సో నా బిజినెస్లో నేను శాలరీ తీసుకోవడం ఏంటి అనుకుంటారు. చాలామంది మిస్ అయ్యే ఒక లాజిక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇదే బిజినెస్ సొంతగా చేయకుండా ఎక్కడన్నా జాబ్కి వెళ్ళారనుకోండి, నెలకి 25,000, 50,000, ₹1,00,000 మీ క్వాలిఫికేషన్ బట్టి డబ్బులు వస్తాయి కదా, ఆ టైం అంతా మీరు ఇక్కడ పెడుతున్నారు. సో మీకు బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉండాలి అంటే, మీ శాలరీ కూడా తీసేసిన తర్వాత లాభాలు మిగులుతున్నాయి అంటే అది నిజమైన లాభం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక CA, జస్ట్ ఊరికి అనుకుందాం ఎగ్జాంపుల్గా. నాకు బయట శాలరీ ఎవ్రీ మంత్ ఒక 2 lakh రూపీస్ ఇస్తున్నారు అనుకోండి, అంటే సంవత్సరానికి 24 లక్షలు. నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఈ సంవత్సరం మొత్తం కష్టపడితే నాకు 20 లక్షలు లాభం వచ్చింది. ఇందులో నుంచి నేను శాలరీ ఏం తీసేయలేదు, 20 లక్షలు లాభం వచ్చింది. నేను బయటికి వెళ్తే 24 లక్షలు నాకు శాలరీ వచ్చింది, కానీ బిజినెస్లో సంవత్సరం మొత్తం కూర్చొని పొద్దునక రాత్రనక కూర్చుంటే 20 లక్షలు వస్తుంది. అంటే చెప్పాలంటే నాకు 20 లక్షల లాభం కంటే కూడా 4 లక్షలు నష్టం వస్తున్నాయి. ఈ బేసిక్ లాజిక్ మర్చిపోతారు చాలామంది. సో బిజినెస్లో మీ ఎంప్లాయీస్ రెంట్లు ఆ ఎక్స్పెన్స్లే కాదు, మీ టైం కూడా పెడుతున్నారు కాబట్టి మీ టైంకి ఎంత శాలరీ ఇస్తారో అది కూడా నోట్ చేసుకోండి. అలాగని మీ శాలరీ అన్నా కదా అనేసి లక్షలు తీసుకోమని నేనేం చెప్పట్లా. బేసిక్గా మీరు కనుక ఈ బిజినెస్ చేయకుండా బయట మీరు ఏదైనా జాబ్కి వెళ్తే ఎంత వస్తాయి శాలరీ, నెలకు 15,000, 20,000, 25,000, 30,000, 50,000, 1 lakh, యువర్ చాయిస్. మీ క్వాలిఫికేషన్ మీకు తెలుసు, బయట మీరు ఏ పనులు చేయగలరో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా మీ శాలరీ ఎంతైతే ఉండిద్దో ఎవ్రీ మంత్ ఆ శాలరీ అలా పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు మీ నిజమైన ప్రాఫిట్ ఎంత, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు మీరు లైఫ్లో మంచి డెసిషన్ తీసుకున్నారా లేదా అనే విషయం మీకు అర్థమవుతుంది. సో పే యువర్ సెల్ఫ్ ఎ సాలరీ. అందుకే మీరు చాలా పెద్ద బిజినెస్లో చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా CEOs దగ్గర నుంచి అందరూ చాలామంది కూడా వాళ్ళ ఓన్ బిజినెస్లో అయినా సరే ఖచ్చితంగా శాలరీ తీసుకుంటారు, మినిమం ఎంతో కొంత అమౌంట్. సో యూ ఆల్సో డూ దట్. లెసన్ నెంబర్ 5, కీప్ యువర్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సపరేట్. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని పర్సనల్ ట్రాన్సాక్షన్స్ సపరేట్గా ఉంచుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ముఖ్యంగా ఎవరైతే చిన్న బిజినెస్లు చేస్తారో సొంతగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, బిజినెస్లో డబ్బుల్ని పర్సనల్ ఖర్చులకు వాడేసుకుంటూ ఉంటారు. బిజినెస్లో ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సొంత క్రెడిట్ కార్డుతో లేకపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వాడుతూ ఉంటారు. ఇలా కనుక మీరు చేస్తే మీకు అసలు బిజినెస్లో నిజంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది ఇవి అసలు తెలియవు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఈ మిస్టేక్ చేస్తూ వాళ్ళ సొంత ఖర్చులకి, వాళ్ళ ఇంట్లో ఖర్చులకి అన్నిటికీ బిజినెస్లో డబ్బులు వాడేస్తూ ఉంటారు. లేకపోతే బిజినెస్కి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ క్రెడిట్ కార్డులో నుంచి వాడుతూ ఉంటారు. ఇలా కనుక మీరు మిక్స్ చేస్తే ఫస్ట్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్స్గా మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ఎంత ఖర్చులు అవుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ మీకు తెలియదు. ఆ ట్రాక్ని మిస్ అయిపోతారు. సెకండ్, సంవత్సరం చివరిలో మీరు ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఆ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. అందులో నిజమైంది ఏది ఎక్స్పెన్సివ్ ఏది కాదు అని మీ CAలకు కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో మీ CAలకి ఇంకా ఎక్కువ ఫీజు పే చేయాల్సి వస్తుంది. అక్కడ మిస్టేకే. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా కేసు వచ్చినా లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళినా అప్పుడు ఏదైనా వాళ్ళు స్టేట్మెంట్ చూసేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో స్టార్టింగ్లోనే బిజినెస్ కోసం ఒక సపరేట్ అకౌంట్ పెట్టేసుకోండి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ మొత్తం అందులో నుంచే చేయండి. బిజినెస్ ఖర్చులు అందులో నుంచే పెట్టాలి, బిజినెస్ ఇన్కమ్ అయినా ఆ అకౌంట్లోకి రావాలి. అంతేగాని మీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటి కూడా బిజినెస్ ద్వారా చేయొద్దు. అలాగే మీ బిజినెస్లో పర్సనల్ ట్రాన్సాక్షన్ చేయొద్దు. సో అన్నెసరీ కన్ఫ్యూజన్లోకి, అన్నెసరీ నోటీసుల్లోకి వెళ్ళిపోతారు. సో ఆ మిస్టేక్ కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ లెసన్ నెంబర్ 6, ఇన్సూరెన్స్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్ని ఎప్పుడు కూడా ఖర్చుగా చూడొద్దు. ముఖ్యంగా బిజినెస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ రిస్కీ వెంచర్. అలాంటి బిజినెస్ల్లో ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మీ మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే మీ ఎంప్లాయీస్ మిస్టేక్స్ ఉండొచ్చు, లేకపోతే తెలియక మీరంటే పన్ను లేదన్నా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. బిజినెస్లో ఏ రోజు ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఏ బిజినెస్ తాలూకా ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు అంటే అన్నీ తీసుకోండి. బిజినెస్ తాలూకా ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫస్ట్లో మీకు ఖర్చు అనిపించవచ్చు, కానీ తర్వాత ఆ ఖర్చు కంటే కూడా నష్టం వస్తే ఆ నష్టం దానికి 3-4 times ఉండిద్ది. కాబట్టి ఇన్సూరెన్స్ ఎప్పుడు ఖర్చు అనుకోకుండా ఇన్సూరెన్స్ పెట్టాలని ఖర్చు దానికి పెట్టుకోండి. అది మీ ఫ్యూచర్ని, మీ బిజినెస్ని క్లోజ్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాగే ఓనర్స్ ఉంటే మీ పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు కనుక ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ఆ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒకవేళ మీరు కనుక మీ బిజినెస్లో డేంజరస్ ఆపరేషన్స్ చేస్తున్నారనుకోండి, డేంజరస్ అంటే పెద్ద పెద్ద మిషన్స్, చేతులు నలిగేవి, కింద పడే ఇట్లాంటి బిజినెస్లు చేస్తుంటే కనుక మీ ఎంప్లాయీస్ కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా మీ ఎంప్లాయీస్కి ఏమైనా అయిన పక్షంలో ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ని ఎప్పుడు కూడా ఇది ఒక ఖర్చు, దీన్ని నేను పెట్టను అనుకోవద్దు. ఎందుకంటే ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్ ఎవరైతే ఆ నష్టం నుంచి ఇన్సూరెన్స్ కాపాడిందో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి.
ఎంతోమందిని లైఫ్ క్లోజ్ అయిపోవాలి, బిజినెస్ క్లోజ్ అయిపోవాలనే స్టేజ్ నుంచి ఇన్సూరెన్స్ బయటపడేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి ఎన్నో బిజినెస్లు నేను చూశాను. వాళ్ళ కోళ్ళ ఫారాలు ఫైర్లో కాలిపోయి, లేకపోతే వాళ్ళ బిజినెస్, వాళ్ళ గోడౌన్ మొత్తం ఫైర్లో కాలిపోయి, ఇంకా రోడ్డు మీదకి వచ్చేస్తారనే టైంలో ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వాళ్ళు మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయగలం కూడా చాలామందిని చూశాను. సో ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు వెనకాడొద్దు, అది ఖర్చు అనుకోవద్దు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ ప్రొటెక్షన్. మీరు కనుక ఫారెన్లో చూస్తే, యూఎస్లో, యూకేలో ఇలాంటి కంట్రీస్లో చూస్తే 100లో 99 మందికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేది. ఎవరో ఒకళ్ళిద్దరు మర్చిపోతారేమో కానీ 99 మంది ఖచ్చితంగా ఉండేది. మన ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది ఇంకా అందరికి అలవాటు అవ్వలేదు. బట్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్స్గా బిజినెస్ వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఆల్వేస్ టేక్ ఇన్సూరెన్స్. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ కనుక మీరు జాగ్రత్త పడితే అందరూ చేసే మిస్టేక్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.